మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ఉద్దేశం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయి 10 సంవత్సరాల పైబడైంది। ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కు మా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ గారు వచ్చారు। ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి గారు, మరి నా పేరు డాక్టర్ విజయ్ చంద్రని, క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్కు కోశాధికారిని మరియు వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని। వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి జయపాల్ గారు మరియు మా మెంబర్స్ అందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు వాదాకర్ తెలంగాణ ఫామ్ అయి మనకు 10 సంవత్సరాలు దాదాపుగా అవుతున్నా కూడా క్రికెట్లో తీరని అన్యాయం జరుగుతుంది। తెలంగాణ బీసీసీఐ కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలను పట్టించుకోవట్లేదు। ఇన్ని సంవత్సరాల చరిత్రలో, క్రికెట్ చరిత్రలో జాతీయ స్థాయి దేవుడెరుకు రంజీ ట్రాఫీలో కూడా ఆడనించలేని పరిస్థితి మన దగ్గర। హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓన్లీ హైదరాబాద్కే పరిమితమైంది, కానీ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాలు, ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టాలెంట్ను పట్టించుకోవట్లనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ కావడం జరిగింది। మా ఎండల లక్ష్మీనారాయణ గారు అధ్యక్షునిగా, గురువారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఈరోజు దాదాపు 3000కు పైగా టోర్నమెంట్స్ క్రికెట్ ఏది అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ తప్పించి ఎంతోమంది క్రికెటర్స్ తయారు చేసిన చరిత్ర తెలంగాణ క్రికెట్ అసోసియేషన్। దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ ఇప్పటి వరకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి। పైపెచ్చు ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతిలో కూరుకుపోయింది, ఆర్థిక పరమైనటువంటి చిక్కులలో ఉన్నది ప్రతి పేపర్లో మనం చూస్తున్నాం। అప్పుడు ఉన్నటువంటి అజారుద్దీన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రావు కావచ్చు, ఏ యొక్క అధ్యక్షుని పేరెత్తినా కూడా వాళ్ళు ఏమైనా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసింది, కానీ ఎప్పుడు కూడా క్రికెటింగ్ టాలెంట్ను అభివృద్ధి చేద్దాం, లేకపోతే జిల్లాలలో స్టేడియంస్ను మనకు ఏదైతే క్రీడా సామాగ్రి దాంట్లో మనం ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని సోయిన పోలేదు। కాబట్టి ఈరోజు తెలంగాణ క్రికెట్ ఆవిర్భవించింది। దాని పుట్టుపురోత్తరాలు ఈ రోజు ఉన్నటువంటి లీగల్ స్టేటస్ ఏంటి, మా యొక్క హక్కులు ఏంటి, మన తెలంగాణ జిల్లాలలో హైదరాబాదు మినహాయించి మిగతా జిల్లాలలో ఈ క్రికెట్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాల్లో మా యొక్క అధ్యక్షుల వారు మరియు ప్రధాన కార్యదర్శి వారు వాటి విషయాలన్నీ చెప్తారు। పూర్తి హక్కులు పొంది కూడా ఈరోజు మనం చూస్తున్నాం, మొన్న హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి మేము వరంగల్లో క్రికెట్ స్టేడియం కట్టిస్తా అని పెద్ద పేరు, అట్లానే అక్కడక్కడ జిల్లాలకు పోయి కూడా మేము క్రికెట్ స్టేడియం కట్టిస్తాం, క్రికెట్ ఉంటుంది అంటే ఈ రోజు గుర్తొచ్చిందా మీకు? జిల్లాలలో ఏది మీ అస్తిత్వానికి ఎక్కడైతే ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో మిమ్మల్ని కోర్టులలో, సుప్రీంకోర్టులో నిలదీసే యొక్క విషయం రాగానే ఈరోజు జిల్లాలు గుర్తొచ్చి మీరు అంటున్నారా? ఎస్, జిల్లాలలో అడుగు పెట్టడానికి మీకు హక్కు లేదు, అధికారం లేదు। ఇట్స్ ఓన్లీ ద సావరిన్ ప్రాపర్టీ ఆఫ్ ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్। హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నడూ కూడా జిల్లాలకు ఎంటర్ కాలేదు। ఈ రోజు కూడా మీరు వస్తే మేము అడుగు పెట్టనీయం, ఎందుకంటే వీళ్ళ బాగోగులు చూస్తున్నది తెలంగాణ క్రికెట్ అసోసియేషనే। జాగ్రత్త, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి హెచ్చరిక జారీ చేస్తున్నాం, మీరు మా పర్మిషన్ లేకుండా, ఎందుకంటే మాకు హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, బీసీసీఐ కూడా కరాబరేట్ చేయాలి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో డైరెక్టివ్ ఇచ్చింది। వాటన్నిటిని మీరు కాలదూసి మీరు డైరెక్ట్గా వితౌట్ కన్సెంట్ ఆఫ్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మీరు జిల్లాలకు వస్తే మాత్రం మర్యాద దక్కదని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను। మిగతా విషయాలు మా అధ్యక్షుల వారు రాష్ట్రం సంబంధించిన ప్రత్యేక రాష్ట్రం గవర్నమెంట్ కొట్లాట మొత్తం ఎందుకు జరిగింది అంటే తెలంగాణలో అన్ని రంగాల్లో కూడా అవకాశాలు వలసదారులు, వలస పాలకులు తీసుకుపోతున్నారు, మన వాళ్ళకు మన ప్రాంతానికి అవకాశాలు వస్తున్నాయనే ఉద్దేశంతో అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఏర్పడ్డది। 2014-15 నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మారుమూల పనులకు కూడా వ్యాప్తి చెంది ఎవరైతే బీసీసీఐ టోర్నమెంట్ ఆడేయడానికి బాధ్యతలు తీసుకున్నారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిష్పదించిన ప్రాంతాలు, హైదరాబాద్ సిటీ బయట ఉన్న జిల్లాలన్నీ కూడా
గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఆటలను అభివృద్ధి చేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, క్రీడాకారులను తయారు చేసినాం, కోచ్లను తయారు చేసినాం. దాదాపు 12,000 మంది క్రికెటర్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి రిజిస్టర్ అయినారు మా దగ్గర. ప్రతి సంవత్సరం టోర్నమెంట్లు పెడుతున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి అర్హత ఉన్న క్రీడాకారులు ఎంతోమంది తెలంగాణ జిల్లాలో ఉన్నారు. 90 సంవత్సరాలుగా వాళ్ళెవరిని కూడా పట్టించుకోలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. కానీ వాళ్ళందరినీ డెవలప్ చేస్తున్నామని దొంగ లెక్కలు రాసి ఇప్పటి వరకు కొన్ని 100 కోట్లు కొట్టేసిన లెక్కలు. గత 5 సంవత్సరాల నుంచి ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని సుప్రీంకోర్టు అయితే కమిటీ చెప్పిందో ఆ ఫోరెన్సిక్ ఆడిట్ వాళ్ళ లెక్కలు ఇంతవరకు కూడా తేల్చలేవు. దాదాపు వాళ్ళ 47 మంది సభ్యులు ఒక కమిటీ, తర్వాత మొన్న 57 మంది సభ్యులు ఇంకో కమిటీ, దాదాపు 100 మంది పైగా అక్కడ ఉన్న సభ్యత్వాలే రద్దు కాబట్టి. అయినా కానీ వాళ్లే ఏదో చేస్తాము సాధిస్తాము, మళ్ళా బీసీసీ డబ్బులన్నీ కూడా జిల్లాల్లో డెవలప్ చేస్తామని ఇవాళ వాళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మేము 2014-15లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్ గా ఆవిర్భవించి యాక్టివిటీ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఆ సోయి లేదు. వేలాది మంది క్రికెటర్లను తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ సోయి లేదు. బీసీ ఆధ్వర్యంలో కోచ్లు, క్యాంపులు, అకాడమీలు, టోర్నమెంట్ నడుస్తున్న కూడా సోయి లేదు. 2018లో హైకోర్టు, బాంబే హైకోర్టు మొదటిసారి ఈ డైరెక్షన్ ఇచ్చింది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, వాస్తవం అనేది వాస్తవాలు పరిశీలించడానికి బీసీసీఐకి ఆర్డర్ ఇస్తే అప్పుడు బీసీసీఐ వాళ్ళు ఒక 6 నెలల్లో మాకు స్టేటస్ రిపోర్ట్ చేయండి, తెలంగాణ జిల్లాలో క్రికెట్ డెవలప్ చేయండి, లేకపోతే బీసీఏ ఉన్న కన్సర్న్ అడ్రస్ చేయాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ వాళ్ళు పక్కన పెట్టారు. 2019లో సుప్రీంకోర్టు చెప్పింది, 2021లో మళ్ళా బీసీసీఐ చెప్పింది. అయినా కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేని అధ్యక్షుడు ఒక ఆయన ప్రాక్సీ గేమ్ లో ఆడి డబ్బులు ఖర్చు పెట్టి అధ్యక్షుడిగా ఎన్నికై ఓ దొంగాట ఆడుతూ వచ్చి ఇవాళ బీసీసీఐ చూస్తున్న నిధుల మీద కన్ను పెట్టి స్టేడియంల పేరు మీద, గ్రౌండ్ల పేరు మీద, జిల్లాల పేరు మీద డబ్బులు కొట్టేయడానికి కుట్రతో వస్తున్న తప్పితే తెలంగాణ ప్రాంత క్రికెట్ను అభివృద్ధి చేయడానికి బీసీసీఐ ఇచ్చిన డైరెక్షన్ ఫాలో అయ్యే ఉద్దేశం ఏంటంటే కనబడే 2021 జూలై 11 నాడు వచ్చిన ఆర్డర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు బీసీసీఐకి మేము ఉత్తరాలు రాష్ట్రం. సుప్రీంకోర్టు ఆర్డర్లు, హైకోర్టు ఆర్డర్లు, బీసీసీ ఆర్డర్లు మీరు ఇంప్లిమెంట్ చేయండి, మాతో సంప్రదించండి, మేము రెడీగా ఉన్నాం, కలిసి పనిచేయాలంటే ఆ విషయాన్ని విస్మరిస్తూ టీసీఏకు సంబంధం లేకుండా జిల్లాల్లోకి వచ్చి ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నది కేవలం డబ్బులు దోచుకోవడానికి తప్పితే వేరే ఉద్దేశం లేదు. నిజమైన న్యాయం టీసీఏ ద్వారా జరుగుతుంది. ఇది మా మిత్రుడు విజయచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు కాకమ్మ కబుర్లు, కథలు, కట్టుకథలు వినే పరిస్థితిలో తెలంగాణ ప్రాంత ప్రజలు, యువకులు లేరు. కాబట్టి మేము బీసీసీఐని కోరుతున్నాం, వెంటనే ఈ విషయంలో మీరు స్పందించి తెలంగాణ క్రీడలను గుర్తింపు చేయాలనే డిమాండ్ తోటి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టాం. అధ్యక్షుడు వెంకట లక్ష్మణరెడ్డి గారు ఈ విషయంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అసోసియేషన్ సహచరులకు నమస్కారం. ఆ రోజు హైదరాబాద్ సంస్థానం ఆధారంగా రంజీ టీం ఏర్పడింది. హైదరాబాద్ సంస్థానంలో మరి 17 జిల్లాలు, రాష్ట్రాలు, భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు వేరుపడి ఈ ఇవాళ 33 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ, ఇప్పటి వరకు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించాలి. వాస్తవం దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరంలో క్రికెట్ క్లబ్లు 211 ఉన్నాయి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో 9 ఉన్నాయి. అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం. ఇకపోతే ఈ హైదరాబాద్ క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు ఓటింగ్లో, ఎన్నికల్లో డబ్బులు ప్రభావం చూపిస్తాయి. ఆ డబ్బులతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ మిగతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి క్రికెట్ కు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన నిధులను మింగేయడం అలవాటైంది. ఇట్లా 40 యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎదుర్కొంటున్నారు. అంటే అవినీతికి ఆలవాలం అయిపోయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇకపోతే ఈ పంపకాలలో కానీ, పదవుల పంపకాలలో కానీ, డబ్బుల పంపకాలలో కానీ గొడవలు వచ్చి 6 కేసులు
క్రికెట్ అసోసియేషన్ లో ఒకరు ఇంకొకరి మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే హైదరాబాద్ ఒకప్పుడు రంజీ ట్రోఫీ గెలిచినటువంటి పరిస్థితి. ఇవాళ చాలా సందర్భాలు రంజీ ట్రోఫీ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఆడడం కానీ, లేకపోతే 24వ స్థానం 29 రాష్ట్రాల 28 రంజీ టీంలలో 24వ స్థానం ఇవాళ స్థానానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. వీటి మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోర్టుకు పోవడం జరిగింది. 2018లో బాంబే హైకోర్టు మరి ఈ తెలంగాణ క్రికెట్ విస్తృతి కోసం మీరు ఒక సంవత్సరం టైం ఫ్రేమ్ లా మా కార్యాచరణతోని ఆ కార్యాచరణ అమలు చేసి ముందుకు రమ్మని 2019లో సుప్రీంకోర్టు 6 నెలల్లో మరి మీరు ఇది పూర్తి చేసుకొని రమ్మని చెప్పి 2021లో బీసీసీఐ మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణలో గ్రామీణ జిల్లాల్లో మరి తెలంగాణ కోసం అవిరళమైనటువంటి కృషి సలుపుతున్నది. కోచ్లు నియమించి మరి అన్ని జిల్లాల్లో బాడీలు నియమించి మరి అనేక వేల మ్యాచ్లు ఆడిపించి దాదాపు 3000 మ్యాచ్లు ఆడిపించి తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. మీరు వారిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వారి ఆధారంగా మరి ఈ యొక్క క్రికెట్ తెలంగాణ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయమని చెప్పి ఒక టైం ఫ్రేమ్ 6 నెలలు పెట్టి 6 నెలల టైం ఫ్రేమ్ లో ఉలుకు లేదు పలుకు లేదు తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇప్పుడు ఆ నిర్ణయాలను ఆ తీర్పులను బుల్డోజ్ చేసి మరి తెలంగాణ జిల్లాల్లోకి వచ్చి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పరిగణలోకి అసోసియేషన్ బాడీలను పరిగణలోకి తీసుకోకుండా మరి బీసీసీఐ నిర్ణయాన్ని కానీ సుప్రీంకోర్టు తీర్పులను కానీ పక్కన పెట్టి ఇవాళ మేము ఇది నిర్మాణం చేస్తాం అది నిర్మాణం చేస్తామని చెప్పి ప్రగల్భాలు కలుపుతాం. 20 సంవత్సరాలు ఈ జిల్లాలకు సంబంధించిన డబ్బులు దిగమింగినటువంటి ఘనులు ఇవాళ తమ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే తెలంగాణ క్రికెట్ ను మరి డెవలప్ చేయాల్సిన దగ్గర ఆ క్రికెట్ పేరు మీద డబ్బులు గుంజుకోవడానికే ఈ నాటకం ఆడుతున్నారు తప్ప వాస్తవమైనటువంటి దృక్పథం వారికి ఏనాడు లేదనేటువంటి విషయం స్పష్టంగా. ఇకపోతే మేము అడుగుతా ఉన్నాం, మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిర్ణయాలు ఏవైతే బీసీసీఐ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిర్ణయాలు ప్రకటించిందో తీర్పులను ఇచ్చిందో నిర్ణయం ఇచ్చిందో ఆ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేస్తారు? అంటే మీ కక్కుర్తికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పారదర్శకంగా పనిచేస్తున్నది, కాంట్రిబ్యూట్ చేసుకొని మరీ పనిచేస్తున్నది. క్రికెట్ అభివృద్ధి కోసం క్రికెట్ యువకుల ఈ యొక్క క్రికెట్ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం మరి పట్టుదలతో పోరాటం చేస్తున్నది. కాబట్టి మరి మా నిజాయితీ మా పట్టుదల మీ అవినీతికి ఆటంకమవుతుంది అన్నటువంటి దృక్పథంతో బుల్డోజ్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ అవినీతికి నిలువెత్తు నిదర్శనం అండర్ 16లో క్రికెట్ అంటే ఎక్కడైనా కానీ 16 మంది ప్లేయర్లతో ఒక జట్టును ప్రకటిస్తారు. కానీ ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్కొక్క ప్లేయర్ దగ్గర 5 లక్షలు తీసుకొని ఆడిపించి 80 మంది క్రికెటర్లను అండర్ 16లో 16 జాగాల 80 మందితోని క్రికెట్ ఆడిపించిందంటే ఎంత అవినీతికి ఇది ఆలవాలమైంది, ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు డబ్బులు తీసుకొని ఆడిపిస్తున్నారు, టాలెంట్ కిల్ అవుతున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం ఏదైతే రూరల్ గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి తల్లిదండ్రులు తమ వ్యక్తిగత వ్యవహారాలను వ్యక్తిగత వ్యాపారాలను వ్యక్తిగత పనులను పక్కన పెట్టి పిల్లలను అంకిత భావంతో క్రికెట్ కోసం అభివృద్ధి అక్కడ ట్రైనింగ్ సెంటర్లలో కోచింగ్ ఇప్పిస్తా ఉంటే మీరు డబ్బులు తీసుకొని డబ్బుల ఆధారంగా నిర్ణయాలు చేయడం వల్ల కనీసం గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లు ఏదైతే
ఆ రూరల్ బేస్డ్ క్రికెటర్ స్టామినా ఉంటుందో ఆ స్టామినా ఆధారంగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం ఏదైతే మెరుగుపరుచుకొని అద్భుతమైనటువంటి క్రికెటర్లుగా ఉన్నా కూడా మరి వాళ్ళకు అవకాశం ఇవ్వని తీరేదైతే ఉన్నదో, డబ్బుల ద్వారా అవకాశం ఇవ్వని తీరేదైతే ఉందో, మీ 211 కమిటీల ఒత్తిడి ఏదైతే ఉన్నదో వీటికి క్రికెటర్లు బలైపోతా ఉన్నారు. మేము దానికోసం రూరల్ క్రికెటర్ల మరి ఆకాంక్షలు నెరవేరేందుకోసం మేము పట్టుదలతో ఉన్నాం. మీ అటువంటి వాళ్ళు ఇటువంటి కుతంత్రాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా.